నమస్తే, నేను స్వప్న. కాంచల టీవీ మూవీ అప్డేట్స్ కి స్వాగతం. Get ready for the biggest mind-blowing updates of the year. మన బాక్స్ ఆఫీస్ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తుంటే టోటల్ ఇండియన్ సినిమా హీల్ జాయేగా అంతే. రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై 2 క్రేజీ లీక్స్ బయటకు వచ్చాయి. మనల్ని కల్కి ప్రపంచంలోకి తీసుకెళ్లిన నాగ్ అశ్విన్ తో మరో నెవర్ బిఫోర్ ప్రాజెక్ట్ ఒకటైతే, బాలీవుడ్ లో దురంధర్ 2 ది రివెంజ్ తో హిస్టారికల్ మ్యాజిక్ క్రియేట్ చేసిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తో అల్టిమేట్ కొలాబరేషన్ మరొకటి. అసలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న సాలిడ్ మ్యాటర్ ఏంటి, అండ్ ఈ వార్తల్లో ఉన్న అసలైన ఫ్యాక్ట్ ఏంటి, ప్రభాస్ లేటెస్ట్ సినిమాల షూటింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి? లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. మొదటి క్రేజీ అప్డేట్ ఏంటంటే, కల్కి సినిమాతో మన పురాణాలని ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్స్ ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ గ్లోబల్ లెవెల్లో ఎలాంటి వండర్ క్రియేట్ చేశారో చూసాం. ముఖ్యంగా ప్రభాస్ ను కర్ణుడిగా చూపించినప్పుడు థియేటర్లలో పూనకాలు వచ్చేశాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి సిరీస్ కాకుండా మరో సినిమా చేయడానికి పక్కా స్కెచ్ వేస్తున్నారట. కానీ ఈసారి విశేషం ఏంటంటే, ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ప్యూర్ మైథలాజికల్ ఎపిక్. అంటే పక్కా పౌరాణిక నేపథ్యంలో ఉన్న లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేస్తున్నారట. ప్రభాస్ రాచరికపు కటౌట్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఒక డివైన్ క్యారెక్టర్ ను ఇందులో చూపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఉరిది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో సంచలనం సృష్టించిన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు మన ప్రభాస్ తో చేతులు కలపబోతున్నట్లు నెట్టింట ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఆదిత్య ధర్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కోసం మొదట 2 సౌత్ స్టార్స్ పేర్లను పరిశీలించారట. కానీ ఫైనల్ గా ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన మన ప్రభాస్ కటౌట్ అయితేనే తన కథకు న్యాయం జరుగుతుందని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు, ఇది సింగిల్ సినిమా కాదు, ఏకంగా 2 పార్ట్స్ ఫ్రాంచైజీగా రాబోతుందని, థియేటర్లలో కింగ్ సైజ్ మ్యాజిక్ రీక్రియేట్ అవడం ఖాయమని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. దురంధర్ 2 రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అవుతుంది. ఇదిలా ఉంటే, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD సీక్వెల్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఇంకోవైపు ఆయన రాబోయే చిత్రాల షూటింగ్ అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి. కల్కి సీక్వెల్ కు కర్ణ 3102 BC అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఇందులో కర్ణుడి కుమారుడైన వృషసేనుడి పాత్ర కూడా ఉండనుందట. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు నటించబోతున్నట్లు క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని స్పెషల్ గెస్ట్ రోల్స్ కూడా ఈ సీక్వెల్ లో మెరవనున్నాయట. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న ఫౌజీ చిత్రాల కోసం ప్రభాస్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన సాంగ్ షూట్ తాజాగా పూర్తయింది. ప్రభాస్ ఒక రోజు విశ్రాంతి తీసుకొని ఆ వెంటనే కూకట్పల్లిలో జరగబోయే స్పిరిట్ నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొంటారు. కూకట్పల్లి షెడ్యూల్ కంప్లీట్ కాగానే ఆయన కొద్ది రోజుల బ్రేక్ కోసం 10 రోజుల పాటు విదేశాలకు వెళ్లనున్నారు. విదేశాల నుండి తిరిగి రాగానే ఇండియాలో మరో 10 రోజుల పాటు జరగనున్న స్పిరిట్ షూటింగ్ ను ప్రభాస్ పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్స్ అన్ని పూర్తయిన వెంటనే ప్రభాస్ నెక్స్ట్ 2 నెలల బల్క్ డేట్స్ ను ఫౌజీ కోసమే కేటాయించనున్నారు. ఇదండి విషయం.
ప్రభాస్ లైనప్ వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా, కానీ ఇక్కడే మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఈ ట్వీట్స్ రూమర్స్ ఎంత వైరల్ అవుతున్నప్పటికీ ప్రభాస్ ఆదిత్యధర్ కాంబినేషన్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికైతే రూమర్ మాత్రమే. దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. నిజానికి ప్రభాస్ ప్రెజెంట్ లైనప్ చూస్తే స్పిరిట్, సలార్ 2, ఫౌజీ లాంటి మైండ్ బ్లోయింగ్ సినిమాలతో ఆల్రెడీ వచ్చే 2-3 ఏళ్ల వరకు డైరీ ఫుల్ అయిపోయింది. సో ఆదిత్యధర్ సినిమా అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియా సృష్టించిన బజ్ మాత్రమే. కానీ నాగ్ అశ్విన్తో మైథలాజికల్ ఎపిక్ థియరీ మాత్రం ఇన్సైడ్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తుంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్, విదేశీ ప్రయాణాలతో రెబల్స్ రాబోయే రోజుల్లో ఫుల్ బిజీగా గడపనున్నారు. ఈ లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కు థియేటర్లలో పూనకాలు గ్యారంటీ అనిపిస్తోంది. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ మూవీ అప్డేట్స్.